బస్ అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ నలుగురి మీద మైత్రి మూవీ మేకర్ ఏకంగా 1200 కోట్లని ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు భయ్య. వ్యవస్థ తీస్తున్న ఫౌజీ మూవీలో సుభాష్ చంద్ర బోస్ గారికి కనెక్టింగ్ స్టోరీ ఉంటుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మూవీకి 400 కోట్ల బడ్జెట్ పెట్టి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 2nd వీక్ న మొదలు కాబోతుంది. ఇల్మామ సినిమాలో ఎక్కువగా బొగ్గుగాన్లు ఉండడం వల్ల డ్రాగన్ సినిమాకి 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అరకన్నా ఇందులో ఒక తెగకి నాయకుడిగా కనిపిస్తాడట. ఎందుకని ఇలా బొగ్గుగాళ్ళ మీద సినిమా తీస్తున్నాడో అసలు అర్థం కావట్లేదు భయ్య. అల్లు అర్జున్ తో ఇప్పటికే పుష్ప రిలీజ్ చేసి పాన్ ఇండియా హిట్ కొట్టాడు మైత్రి మూవీ మేకర్లు. ఇంకా పుష్ప 2 ని డిసెంబర్ 6th రిలీజ్ చేస్తున్నారు. మూవీ ఇప్పటికే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సింది. కానీ సుకుమార్ గారు కొన్ని సీన్స్ లని రీషూట్ చేయడం వల్ల రిలీజ్ డేట్ ని డిసెంబర్ లో పెట్టుకున్నారు. సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందని మూవీ టీం చెప్తున్నారు. మూవీ రిజల్ట్ తెలియాలంటే ముందు సినిమా రిలీజ్ అవ్వాలి కదా. డిసెంబర్ 6th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఇప్పటికే రామ్ చరణ్ గారు రంగస్థల మూవీతో మైత్రి మూవీ మేకర్లకి ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చారు. ఇంకా RC16, RC70 కూడా మైత్రి మూవీ మేకర్లు నిర్మించనున్నారు. RC16 ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. 2025 దసరాకి రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారట. డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాని రియలిస్టిక్ గా తీయడం కోసం కోనసీమ మొత్తం తిరుగుతున్నాడు. మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్లు ఉంటుందట. RC17 ని డైరెక్టర్ సుకుమార్ గారు తీయనున్నారు. దీని బడ్జెట్ 200 నుంచి 300 కోట్లు ఉంటుందట. చరణ్ గారు ముందు RC16 ని పూర్తి చేసిన తర్వాత RC17 లో జాయిన్ అవుతారు. ఇంకా విజయ్ దేవరకొండ నటిస్తున్న VD14 కూడా మైత్రి మూవీ మేకర్లే నిర్మించనున్నారు. VD14 పీరియాడిక్ మూవీగా ఉంటుందట. ఇప్పుడున్న అన్ని పాన్ ఇండియా హీరోలు అందరూ కూడా మైత్రి మూవీ మేకర్ల బ్యానర్ లోనే సినిమాలు తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ల సక్సెస్ ఏమిటో మీకు తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి.